మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పశువుల సంత దగ్గర రైతులు ఎక్కడైతే కొనుగోలు అమ్మకాలు చేయడానికి వస్తారో సుమారు 50 గ్రామాల నుంచి వస్తుంటారు. వాళ్ళకి కొన్ని సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకి కనీస అవసరాలు అంటే తాగడానికి మంచినీరు, అదేవిధంగా భోజన సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఇక్కడ భోజన సదుపాయం, అదేవిధంగా తాగునీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఒక రకమైన కూర, అదేవిధంగా రైస్, సాంబారు, మజ్జిగ, పెరుగు ఏదైతే ఉందో ఆ పెరుగు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. వస్తున్న రైతులకి ఇక్కడికి కనీస వసతులు కల్పించాలని ఉద్దేశంతో భోజన సదుపాయం, అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ తాగడానికి మంచినీళ్ళ సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? రైతులకనే కదా, ప్రైవేట్కనే కదా, పిల్లలు లోకల్ అక్కడ కూడా ఏమీ లేదు. చాలా బాగుంది. ప్రతి శనివారం పెడుతున్నారు ఇక్కడ. ఓకే, మరేంటి ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు శనివారం ఓకే, బాగా పెడుతున్నారు అయితే. మరి ఏంటి ఇక్కడ సదుపాయం ఎలా ఉంది? చాలా బాగుందండి. భోజన సదుపాయం కానీ, మంచి వాటర్ కానీ చాలా బాగుందండి. ప్రతి శనివారం 10 గంటల నుంచి 12 గంటల ఎప్పటి నుంచి పెడుతున్నారు? రైతులైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకి భోజన సదుపాయం, అదేవిధంగా తాగడానికి మంచినీళ్ళ సదుపాయం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో డొక్కా సీతమ్మ అన్నపానీయ కేంద్రాన్ని ఇక్కడ జ్యోతుల శ్రీనివాస్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు అయితే చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే మాకు తాగడానికి మంచినీళ్ళు నాకు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఈ సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పుకుంటూ తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.